దాసరి రాము తెలగ బలిజ కాపు జేఏసీ సౌత్ ఇండియా కన్వీనర్. ఈ రోజున ముఖ్యంగా ఎప్పుడు 5 రాష్ట్రాల మీటింగ్లు పెడుతుంటాం. ఈసారి గుంటూరులో ఉమ్మడి గుంటూరు జిల్లా అన్ని నియోజకవర్గాల్లో ఉన్న కాపు సంఘం పెద్దలందరినీ పిలిచి ఇక మళ్ళీ ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉండదు మా మీటింగ్లో. ఈ సమావేశంలో అన్ని రాజకీయ పార్టీ రాబోయే ఎలక్షన్స్లో జనాభా దామాషా ప్రకారం కాపులకే కాదు బీసీ వర్గాలకు కూడా అన్ని రాజకీయ పార్టీలు న్యాయం చేయమని కోరుతున్నాం. మా కాపులందరం కలిసి మాతో పాటు అణగారిన వర్గాలు అన్యాయమైన బీసీ ఎస్ఐ వర్గాలు కూడా కలుపుకొని అందరం కలిసి ఐకమత్యంగా పనిచేసుకోవాలని, రాజకీయ పార్టీలు మా యొక్క సమస్యలు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న మా సమస్యల్ని రిజర్వేషన్ సమస్యలు ఈ యొక్క కార్యక్రమం నుంచి మేము అందరం కూడా తీర్మానం చేశాం. అన్ని రాజకీయ పార్టీలకి వినతి పత్రాలుగా పంపిస్తాం. రేపు రాబోయే ఎన్నికల్లో ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లా తీసుకుంటే అటు రాయలసీమ జిల్లాలు పోతే అత్యధిక జనాభాగా బలిజలు ఉన్నారు. కానీ ఒక జిల్లాకి ఒక టికెట్ కూడా ఇవ్వరు బలిజలకి. అంతా రెడ్డి సమాజ వర్గంకి వెళ్ళిపోతారు. అక్కడ మాకు రావట్లా. రాయలసీమ జిల్లాలో మరీ ఘోరంగా ఉంది మా బలిజల పరిస్థితి. ఒక జిల్లాకి ఒక సీటు కూడా ఇవ్వట్లేదు మాకు ఇక్కడ. గుంటూరు కృష్ణా జిల్లా చూసుకుంటే కమ్మ కాపు బలంగా ఉంటాం. సమాన ఓట్లు ఉన్నాయి, 5 లక్షల ఓట్లు 2 జిల్లాల్లో. కానీ కమ్మాస్కి 5-6 స్థానాలు వెళ్తాయి, మాకు వచ్చేటికి 1-2 కూడా రావు. అవి కూడా ఓడిపోయే స్థానాలు ఇస్తున్నారు. ఇట్లా కాదు, జనాభా దామాషా ప్రకారంగా కాపులు బీసీ వర్గాలకు కూడా సమంగా ఇవ్వాల్సిన స్థానాలు వాళ్ళకి ఇవ్వాలా. మాకు కూడా రాజ్యాధికారం విషయంలో మాకు సహకరించాలా. నామినేషన్ పోస్టులు, ప్రభుత్వం సంబంధించిన నామినేషన్ పోస్టులు వాటిల్లో కూడా మాతో పాటు కాపులతో పాటు బీసీ ఎస్సీ వర్గాలకు కూడా న్యాయం చేయాలని, రేపు రాబోయే ఎన్నికల్లో కాపులు బీసీ ఎస్సీలు అందరూ కూడా కలిసి ఐకమత్యంగా పనిచేసుకోవాలని, వాళ్ళ ఓట్లు అమ్ముకోకూడదని, ఓట్లు చీల్చుకోకూడదని అందరూ కలిసి ఒక మాట మీద ఉండి పేద కుల రాజ్యాధికారం సహకరించే పార్టీలకి ఓట్లు వేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. ఇది గుంటూరు జిల్లా కేంద్రంగా మొదలుపెట్టాం. మొన్న అనంతపురం జిల్లా కేంద్రంగా పుట్టపర్తిలో ఒక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టాం. ఇదే విధంగా రేపు ఎలక్షన్స్లో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా కాపు సంఘ సమీక్షా సమావేశాలు ఏర్పాటు చేసి అవసరమైతే రాష్ట్ర స్థాయి సమావేశాన్ని ఎలక్షన్ ముందు ఒకటి ఏర్పాటు చేస్తాం. గతంలో తెలుగుదేశం పార్టీ కాపు రిజర్వేషన్లు చేస్తామని కాపు కార్పొరేషన్ పెడతా అన్నారు. కాపు కార్పొరేషన్ ఇచ్చారు. కాపు రిజర్వేషన్ జీవో ఇచ్చి అసెంబ్లీ ఆమోదం చేసి కేంద్రాన్ని పంపించారు. ఇది కేంద్రం చూడాలని చెప్పని. కానీ కేంద్ర ప్రభుత్వం ఇది రాష్ట్ర ప్రభుత్వాలు చేసుకోవాల్సిన సబ్జెక్ట్ అని చెప్తున్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఇది నాకు సంబంధం లేదు, కేంద్రం చూడాలని అన్నాడు. కానీ కేంద్రం బీసీ వెల్ఫేర్ శాఖ మంత్రి క్లియర్గా చెప్పాడు, ఈ రిజర్వేషన్ ఫైల్ చేసుకోవాల్సింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వమే, మా మీద తొయ్యొద్దని చెప్పని. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధి ఉంటే జీవో ఇవ్వడమే కాదు, రాష్ట్రంలో దాన్ని ఇంప్లిమెంట్ చేయాలని కోరుకుంటాం. ఈ కాపు కులం మినిమం 20% పైన జనాభా ఉన్నారండి రాష్ట్ర జనాభాలో. 175 నియోజకవర్గాలు ఎస్సీ కాన్స్టిట్యూన్సీకి వెళ్తే కనీసం మాకు 30-35 స్థానాల పైన రావాలా కాపులకి. జనాభా దామాషా ప్రకారం మాకు ఎక్కువ ఇవ్వద్దు, మా జనాభా ప్రకారంగా కనీసం 30-35 స్థానాలు వస్తే అది మాకు న్యాయం జరిగినట్టు అవుతుంది. ఇది అన్ని రాజకీయ పార్టీలు పరిగణలో తీసుకోవాలని కోరుకుంటాం. గుంటూరు కృష్ణా జిల్లా వచ్చేటికి 2 జిల్లాల్లో కనీసం 5-7 స్థానాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. Please subscribe .news.